Hi everybody, welcome to the YouTube channel. Myself Ramakrishna, Faculty of English. In the previous lesson, we talked about speech writing, a textual discourse. In this lesson, you are going to learn another textual discourse under creative expression is description. Description is also another textual discourse. సో ఈ టెక్స్చువల్ డిస్కోర్సెస్ నేర్చుకోవటం అనేటువంటిది డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే గత డిఎస్సిలో ఈ డిస్కోర్సెస్ నుంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి షుడ్ హ్యావ్ అ థరో నాలెడ్జ్ ఓవర్ ది ఆల్ ద డిస్కోర్సెస్ అండ్ ఇట్స్ ఫీచర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఐ హోప్ యు ఆర్ ఆల్ doing very well. I hope you understand me well. If you have any comments, you please drop your comments in the comment box and maximum నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా సలహా కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలపగలరు. ఓకే, సో లెట్స్ గో అండ్ స్టార్ట్ లెర్నింగ్ description, a textual discourse. Actually, when it comes to the parts of speech, the parts of speech of the description is a noun. The parts of speech of the description is a noun. అంటే డిస్క్రిప్షన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం చెప్పుకున్నట్లయితే ఇది నౌన్గా చెప్పుకోవచ్చు. వేరేస్ the verb form of the description is a describe. You describe something in your life. You describe an event or you describe a person or you describe a place. So describe is a verb whereas description is a noun. So what is exactly the word description is? So description is a detailed account of an event. A detailed account of an event. ఫర్ సపోజ్ జనరల్గా ఒక ఈవెంట్ని గురించి, ఒక వస్తువుని గురించి, ఒక పర్సన్ గురించి మనం డీటెయిల్డ్గా వివరించి చెప్పడాన్ని డిస్క్రిప్షన్గా మనం చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్ అంటే వివరించడం, ఒక వస్తువుని గురించి వివరించి చెప్పడం, లేదా ఒక పర్సన్ గురించి వివరించి చెప్పడం, లేదా ఒక థింగ్ని గురించి వివరించి చెప్పేది మనం డిస్క్రిప్షన్గా చెప్పుకోవచ్చు. అయితే బిఫోర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ సంథింగ్, వాట్ షుడ్ వీ నో అంటే మనం డిస్క్రిప్షన్ రాసినప్పుడు ఒక వస్తువును డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ముందుగా మనం వేటిని చూడాలి, వేటిని అధ్యయనం చేయాలి. దేని గురించి మనం చదువుకోవాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ థరో అబ్జర్వేషన్ ఓవర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్. మనం దేనినైతే డిస్క్రైబ్ చేస్తున్నామో లేదా చేయబోతున్నామో దాని గురించి పూర్తి అవగాహన అనేటువంటి మనకు ఉండాలి. So that you should bring all the relevant details about that person or a place or an event before you are going to describe. మనం ఒక వస్తువుని గురించి కానీ, మనిషిని గురించి కానీ, ఒక ప్రదేశాన్ని గురించి కానీ మనం డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ముందుగా ఆ ప్రదేశం యొక్క డీటెయిల్స్ మనకు కావాలి, లేదా ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కావాలి, లేదా ఆ ఈవెంట్ యొక్క డీటెయిల్స్ మనం గ్యాదర్ చేయాలి. సో దట్ అలా గ్యాదర్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ థరో అబ్జర్వేషన్. You should know something about that place. You should know something about the person, or you should know something about that event that you would like to describe. That is very very important. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డిస్క్రైబ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ డిస్క్రిప్షన్ చేయబడినటువంటి వస్తువు మీద, మనసు మీద లేదా ప్రదేశం మీద అబ్జర్వేషన్ అనేటువంటి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అసలు మనం డిస్క్రిప్షన్ ఎలా చేస్తాం, వేటిని ఉపయోగించి మనం ఎక్కువ డిస్క్రిప్షన్ చేస్తామంటే we use adjectives because we know what is the definition of the adjective. The definition of the adjective is a word which describes something. What is the something here? Something is nothing but a name, or something is nothing but a noun, or something is nothing but a pronoun, or a place, or a thing, or anything. అంటే మనం యాడ్జెక్టివ్స్ని ఉపయోగించడం ద్వారా ఒక మనిషిని, ఒక ప్రదేశాన్ని, ఒక ఈవెంట్ని డిస్క్రైబ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఈ డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు, ఒక వస్తువును డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు సింపుల్ యాడ్జెక్టివ్స్ అనేటువంటి మనం ఉపయోగించాలి. సో వాట్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఎ థింగ్, వీ నీడ్ సింపుల్ యాడ్జెక్టివ్స్. సో మనం రెగ్యులర్ లైఫ్లో ఏవైతే యాడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తామో వాటిని ఉపయోగించి మనం ఒక డిస్క్రిప్షన్ అనేటువంటిది రాయవచ్చు. సో కాబట్టి మనకి ఫస్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే ఒక వస్తువుని, ఒక పర్సన్ని, ఒక ఈవెంట్ని ఖచ్చితంగా వాటి మీద అబ్జర్వేషన్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ యూ షుడ్ యూజ్ సింపుల్ యాడ్జెక్టివ్స్.
మనకు తెలిసినటువంటి సింపుల్ యాడ్జెక్టివ్స్ని ఉపయోగించి మనం ఒక వస్తువుని, ఒక పర్సన్ని, ఒక ఈవెంట్ని డిస్క్రైబ్ చేయవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ లెర్నింగ్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ రైటింగ్ ఏ డిస్కోర్స్. అసలు డిస్కోర్స్ రాయాలంటే వాట్ ఆర్ ద ఫీచర్స్, అసలు మనం ఏ ఫీచర్స్ గురించి మనం చదువుకోవాలి ఇఫ్ యూ వుడ్ లైక్ టు రైట్ ఏ డిస్క్రిప్షన్. Right. The first and foremost salient feature of writing a description is describing an object, thing or a person. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్లో మనం చూడాల్సింది ఏంటంటే మన వస్తువును కానీ, మనిషిని గురించి కానీ, లేదా ఈవెంట్ని గురించి కానీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంటాం. సో ఇలా డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు వెన్ యూ ఆర్ డిస్క్రైబింగ్ అన్ ఈవెంట్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్, ఫస్ట్ యూ షుడ్ క్రియేట్ సమ్ వివిడ్ ఇమేజెస్. What are the vivid images here? Clear images. మనం పర్సన్ని, ప్లేస్ని, థింగ్ని ఇండికేట్ చేస్తున్నప్పుడు లేదా డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్ కట్గా సింపుల్ యాడ్జెక్టివ్స్ని ఉపయోగించి ఇమేజెస్ అనేటువంటి క్రియేట్ చేసుకోగలిగితే ఆ డిస్క్రిప్షన్ చాలా అందంగా ఉంటుంది. కాబట్టి వీ షుడ్ యూజ్ వివిడ్ ఇమేజెస్ వెన్ యూ డిస్క్రైబ్ ఎన్ ఆబ్జెక్ట్, థింగ్ ఆర్ ఎ పర్సన్. That is the first feature of writing a description. Okay, Randy? Shall we move for another salient feature? Right. Another salient feature is a variety of sentences form. What is a variety of sentence forms? Here, మీరు గమనించాలి జాగ్రత్తగా. డిస్కోర్స్ ఫీచర్స్ అన్నీ కూడా సిమిలర్గా కనిపిస్తుంటాయి. అక్కడే మన కన్ఫ్యూజన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా ఖచ్చితంగా ప్రతి డిస్కోర్స్కి సెపరేట్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఈ డిస్కోర్సెస్లో కొన్ని కామన్ ఫీచర్స్ అంటే మనం చూస్తూ ఉంటాం. అందు గురించి వాటిని కామన్గా తీసుకోవాలి. ద కామన్ ఫీచర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ సెంటెన్స్ ఫార్మ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డైరీ ఎంట్రీ రాస్తున్నప్పుడు యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పుకున్నాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ వెరైటీ ఆఫ్ సెంటెన్స్ ఫార్మ్స్. సో ఈ డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు వీ షుడ్ యూజ్ ఆల్ ద 4 kinds of sentences. If there is a require of using statement, you use assertive sentence. If there is an explanation in the sense sudden feelings, emotions, thoughts, or any expressions, you should use exclamatory sentences. అందులో ఏదైనా ఒక ఆర్డర్ కానీ, సజెషన్ కానీ, రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఉపయోగించాలి. వేరేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ WH క్వశ్చన్స్, యూ గో ఫర్ యూజింగ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. కాబట్టి ఈ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ ఉపయోగించడం ద్వారా యూ షుడ్ మేక్ యువర్ డిస్క్రిప్షన్ మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ the one thing that I would like to tell you is that you should not go on using complicated sentences. That means complex sentences. When you use complex sentences in the description, the complex sentences can make the audience, can make the reader complicated. So they would not understand properly. సో మీరు ఏదైతే డిస్క్రైబ్ చేస్తున్నారో దాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి యూ ట్రై నాట్ టు యూస్ కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ ఆర్ ఏ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఓకే, విచ్ మేక్స్ ది రీడర్ కాంప్లికేషన్స్, రైట్. సో కాబట్టి మనం సింపుల్ సెంటెన్సెస్ అనేటువంటి ఉపయోగించాలి మనం డిస్క్రిప్షన్ చేస్తున్నప్పుడు. నౌ that is a variety of sentence forms. Now third point is proper sequence of ideas. This is also as same as diary entry. You arrange all the ideas in a proper order. Okay, arrangement of all ideas. That is a same point, proper sequence of ideas. అంటే మనం ఏదైతే దాని గురించి మనం రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటి కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. You should arrange all the points that you would like to describe in a chronological order, in a proper order. Okay, that is third point. Now, personal reflections on the event or a person. Ante this point is also very very important. As you are describing a person, first you should have some idea about the person. You should have some special reflection on the person. ఒక ప్లేస్ని గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు, లేదా టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తిరుపతి అనేటువంటి ప్రదేశాన్ని గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఫస్ట్ తిరుపతి అనేటువంటి ప్రదేశం మీద ఒక ఐడియా ఉండాలి, ఒక క్లియర్ కట్ ఐడియా మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే, అంటే పర్సనల్గా మీకు ఉండాలి.
మీకు ఉన్నప్పుడు మాత్రమే యాజ్ ఎ రైటర్గా మీరు ఆ ప్రదేశం గురించి కానీ ఆ పర్సన్ గురించి కానీ రాయడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, యూ షుడ్ హ్యావ్ ఎ రిఫ్లెక్షన్, ఎ స్పెషల్ రిఫ్లెక్షన్ ఆన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్. దట్ ఈస్ అనదర్ పాయింట్. ఈవెంట్ ఆర్ ఎ పర్సన్ అంటే ఒక పర్సన్ మీద కానీ ఈవెంట్ మీద కానీ మనం స్పెషల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఉండాలి. దట్ ఈస్ అ ఫోర్త్ సాలెంట్ ఫీచర్ ఆఫ్ రైటింగ్ ఏ డిస్క్రిప్షన్. నౌ లాస్ట్ పాయింట్ ఈస్ అప్రోప్రియేట్ కోహెసివ్ డివైజెస్. ఇది కూడా ప్రతి డిస్కోర్స్లో కామన్గా కనిపిస్తుంది. హియర్ కోహెసివ్ డివైజెస్ ఇన్ ద సెన్స్ లింకర్స్ విచ్ కనెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ఎన్ ఆర్డర్. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు లేదా ఒక డిస్కోర్స్ రాస్తున్నప్పుడు ఆ సెంటెన్స్లు ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్గా క్రోనోలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి మనకి కోహెసివ్ డివైజెస్ అనేటువంటి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి యూజ్ అప్రోప్రియేట్ కోహెసివ్ డివైజెస్. దట్ ఈస్ లాస్ట్ పాయింట్ ఆఫ్ రైటింగ్ డిస్క్రిప్షన్. నౌ మనం డిస్క్రైబ్ చేసేటువంటి మనుషుల పేర్లు లేదా ప్రదేశాలను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా మనం పిలుచుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ యు ఆర్ డిస్క్రైబింగ్ అ పర్సన్. మీరు ఒక పర్సన్ గురించి రాస్తున్నారు, ఒక పర్సన్ డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ ఆర్ డిస్క్రైబింగ్ అ పర్సన్ దట్ ఈస్ సెట్ టు బి బయో స్కెచ్ లేదా బయోగ్రాఫికల్ స్కెచ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పర్సన్ గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అది బయో స్కెచ్ అవుతుంది. ఒక పర్సన్ గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బయో స్కెచ్ అవుతుంది. వేరేస్ వెన్ యూ ఆర్ డిస్క్రైబింగ్ ఏ ప్లేస్ యూ విజిటెడ్. రీసెంట్గా మీరు ఒక ప్లేస్ని విజిట్ చేశారండి, లేదా కులు మనాలి అనేటువంటి ఒక ప్రదేశాన్ని విజిట్ చేశారు. ఆ ప్రదేశాన్ని గురించి మీరు రాయబోతున్నారు, డిస్క్రైబ్ చేయబోతున్నారు. కాబట్టి అలా మీరు విజిట్ చేసినటువంటి ప్లేస్ని రాయగలిగితే దాన్ని ఏమంటారంటే మనం ట్రావెలాగ్గా చెప్పుకోవచ్చు. దట్ మీన్స్ ట్రావెలాగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లేస్ యూ డిస్క్రైబ్ ఎ ప్లేస్ వేర్ యూ విజిటెడ్ వెరీ రీసెంట్లీ. అంటే రీసెంట్గా మీరు విజిట్ చేసినటువంటి ప్లేస్ని గురించి కనుక మీరు డిస్క్రైబ్ చేస్తుంటే దాన్ని ట్రావెలాగ్గా చెప్పుకోవచ్చు. వేరేస్ ఇన్సిడెంట్ని గురించి, ఈవెంట్, సిచ్యువేషన్, సర్వేని గురించి మనకు డిస్క్రైబ్ చేసినట్లయితే, అంటే మళ్ళీ చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇన్సిడెంట్, ఈవెంట్, సిచ్యువేషన్, సర్వేని గురించి కనుక మీరు డిస్క్రైబ్ చేసినట్లయితే దానిని మనం రిపోర్ట్గా చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరగగానే దాని మీద రిపోర్ట్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. దాని రిపోర్ట్ రైటింగ్లో వెళ్ళిపోతుంది మనకి. అలాగే ఒక సర్వేని గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అది రిపోర్ట్ అవుతుంది. ఒక సిచ్యువేషన్ గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అది కూడా రిపోర్ట్ అవుతుంది. లేదా ఒక ఈవెంట్ని మీరు డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని కూడా మనం రిపోర్ట్గా చెప్పుకోవచ్చును. గుర్తుంచుకోండి, పర్సన్ గురించి రాస్తున్నప్పుడు బయో స్కెచ్ అవుతుంది. అలాగే ఒక ప్లేస్ గురించి రాస్తున్నప్పుడు అది ట్రావెలాగ్ అవుతుంది. ఇన్సిడెంట్ని కానీ లేకపోతే ఈవెంట్ని కానీ సిచ్యువేషన్ కానీ సర్వేని గురించి మీరు డిస్క్రైబ్ చేయగలిగితే అది రిపోర్ట్ అవుతుంది. గుర్తుంచుకోవాలి, రిపోర్ట్ అంటే ఒక ఇన్సిడెంట్, ఈవెంట్, సిచ్యువేషన్, సర్వేల గురించి మీరు డిస్క్రైబ్ చేయగలిగితే అది రిపోర్ట్ అవుతుంది. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ కుకింగ్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. మీరు అందరికీ తెలిసే ఉంటుంది, సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్లో డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ టీ or prepare a tea for 4 people or prepare a tea for 8 people or describe how to prepare carrot halwa. క్యారెట్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేటువంటి విషయాన్ని డిస్క్రైబ్ చేయండి. అంటే ఇక్కడ ఒక వంటను గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు, కుకింగ్ గురించి మీరు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే రెసిపీ అంటారు. రెసిపీ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ యూ డిస్క్రైబ్ అబౌట్ కుకింగ్. అంటే మీరు ఏదైనా ఒక వంటను గురించి, ఆ వంట చేసేటువంటి విధానాన్ని గురించి మీరు డిస్క్రైబ్ చేయగలిగితే దాన్ని మనం రెసిపీ అంటారు. వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పర్సన్ గురించి అయితే బయో స్కెచ్ అవుతుంది, ప్లేస్ గురించి అయితే ట్రావెలాగ్ అవుతుంది, ఇన్సిడెంట్, ఈవెంట్, సిచ్యువేషన్, సర్వే అయితే సర్వే గురించి వీటిని గురించి డిస్క్రైబ్ చేస్తే అది రిపోర్ట్ అవుతుంది. లేదా ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ అనేటువంటి దాని గురించి మీరు డిస్క్రైబ్ చేయగలిగితే అది రెసిపీ అవుతుంది. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ డిఎస్సి యూ మే బీ క్వశ్చన్డ్ వాట్ ఈస్ అ రెసిపీ. రెసిపీ అంటే ఏంటని అడుగుతాడు. రెసిపీ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ సంథింగ్. ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక వంటకాన్ని గురించి డిస్క్రైబ్ చేయగలిగితే దానిని మనం రెసిపీగా చెప్పుకోవచ్చు.